హాయ్, అందరికీ నమస్కారం. మన సరిమిలక్క పిసిసి పదవికి గండం వాటిల్లింది. త్వరలో మన పిసిసి పదవి మన అక్కకి పోబోతుంది. మన అక్కని ఒంటరి చేసేసారు. ఈ కాంగ్రెస్ అటుపోతే రేవంత్ రెడ్డి గారి బ్యాచ్, అటుపోతే ఏబిఎన్ రాధాకృష్ణ బ్యాచ్, సీఎం రమేష్ బ్యాచ్, అటుపోతే పవన్ కళ్యాణ్ బ్యాచ్, చంద్రబాబు నాయుడు గారి బ్యాచ్ మొత్తం కలిసి మొన్నటిదాకా మన అక్కకి సపోర్ట్గా నిలిచిన బ్యాచ్ అంతా ఈరోజు చెల్లా చెదురులు అయిపోయినాయి. మన అక్క బాధలు చెప్పుకోవడానికి కూడా ఒక్క నాయకుడు కూడా అక్క దగ్గరికి పోయే పరిస్థితి లేదంటే మన అక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలిసి ఉంటుంది. మన అక్కకి ఈయన ఏక వాలకుండా ఉన్నన్నాళ్ళు మన అక్క గురించి మాట్లాడినోడే లేడు. కానీ వైసీపీకి ఎప్పుడు దూరం అయిపోయిందో ఇలా ఒక ఒంటరి మహిళ అయిపోయి రాజకీయ శూన్యంలో కూర్చొని బాధపడుతున్నాం మన సరిమిలక్క. ఇప్పటికైనా తెలుసుకొని జగనన్న కోసం మళ్ళీ పనిచేసి మీ అన్న బాగుంటే నువ్వు బాగుంటావమ్మా, అది తెలుసుకొని మన జగనన్న కోసం ఇప్పటికైనా సరే మన వైఎస్ఆర్ పార్టీ కోసం కష్టపడి మళ్ళీ మనం అధికారంలోకి వచ్చి ఇలాంటి దొంగలందరినీ చీల్చి చెండాలే టైం మళ్ళీ దగ్గర పడుతుంది. కాబట్టి మీరు కూడా ఒక స్టాండ్ తీసుకొని మీ ఆస్తి తగాదులు కూడా ఒక కొలిక్కి వస్తున్నాయని తెలుస్తుంది. విజయం గారు కాదు, మీ పెద్దలు అందరు కూర్చొని దీన్ని ఒక ముగింపు దశకి తీసుకొచ్చారని తెలుస్తుంది. కాబట్టి తొందరలో మన సరిమిలక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. మన సరిమిలక్కకి మంచి రోజులు రాబోతున్నాయి. ఏంటంటే ఒక మంది అంతా ఒక కుటుంబం, వైఎస్ఆర్ అనే కుటుంబంలో చిన్న చిన్న గొడవలు రావడం సహజం. ఆ గొడవలన్నింటినీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రెష్గా అన్న కోసం మళ్ళీ జగనన్న వదిని బాణంలాగా దూసుకొని పద్దెద్దలు సీల్చి చెండాల్సిన టైం వస్తుంది. కాబట్టి మీరు త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారని తెలిసింది. మీరు త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వండి. మీ అమ్మటి మీ ఎనికెడితే వైఎస్ఆర్ కుటుంబం ఉంది, మీ నాయకులు ఉన్నారు, మీ అభిమానులు ఉన్నారు. ఇప్పటికీ మీ మీద మాకు ప్రేమ అభిమానం ఉంది. కానీ మా జగనన్న అనటం వల్ల మన కార్యకర్తలు కొంతమంది ఎవరన్నా ఉంటే మీ గురించి మాట్లాడారు, కానీ అసభ్యంకరంగా అయితే ఎవరు మాట్లాడాల. కానీ ఒకరిద్దరు ఏదో జరుగుతుంటాయి. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా మన పార్టీని బలోపేతం చేసి మళ్ళీ మన జగనన్న సీఎం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి శర్లమ్మ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో త్వరలో చేరబోతున్నారు.